డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్ల కుదింపు నిరసిస్తూ ఇవాళ చేపట్టిన భారత్ బంద్ అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో విశేష స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచే పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం అనంతపురం టౌన్లో అవుతున్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే డీజిల్ ధరను ఒకేసారి 5 రూపాయలు పెంచడంతో సామాన్యులపై పూర్తి స్థాయిలో భారం పడుతోంది. అన్ని పరిశ్రమలకు, అదేవిధంగా రవాణా రంగానికి పెను సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తాళ్లతో కారును లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్తల్ నిర్వహిస్తోంది. దీనికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. ముందుగా సజ్జనారాయణ గారిని చెప్పాలంటే అనంతపురం జిల్లాలో హర్తల్ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, పార్టీ యాక్టివిటీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది, ఈ ధరలు ఇలాగే ఉండబోతుంది. ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అనేక నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున హర్తాళ్లు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం వాళ్ళ మిత్రపక్షాలు కూడా వదులుకుంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ స్కాముల గురించి మరిపించేదానికోసం ఇది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలా. ఈ యూపీఏకి సపోర్ట్ ఇచ్చే అందరూ కూడా విత్డ్రా చేసుకుని ప్రజలు తీర్పు కోరేదానికి సిద్ధమైతే ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ మా పార్టీ ఆదేశాల మేరకు నిరసన తెలియజేస్తున్నారు. ఇది అనంతపురంలోని బంద్ పరిస్థితి. మొత్తం అంటే దాదాపుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వేరువేరుగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతమవుతున్నాయి. దీనికి వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా పూర్తి స్థాయిలో విశేషంగా మద్దతు కలుగుతున్నారు. మరోవైపున బొగ్గు కుంభకోణం నుంచి ప్రభుత్వం జారుకునేందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా డీజిల్ ధరలు పెంచిందని, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లను కుదించిందని, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించిందని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపున కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం